నేను వినాయక చవితి రోజు చేసుకున్న ప్రసాదాలండి. ముందుగా చక్కెర పొంగల్కి డ్రై ఫ్రూట్స్ బాగా నెయ్యిలో రోస్ట్ చేసేసి ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసేసి ఇంకా కలిపి పెట్టేశాను. తర్వాత ఇంకా దద్దోజనం కూడా ముందుగా అంతా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. దాంట్లోకి తాలింపు వేసి ఇలాగా కలిపేసుకొనేసి ఇలాగా ఉండ్రాళ్ళు కుడుముల కోసం నేను ఇలాగ డవ్ అయితే ప్రిపేర్ చేసేసుకొనేసి తర్వాత దాంట్లోకి స్టఫింగ్ కూడా ఇలా రెడీ చేసుకున్నానండి. ఇది ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇలాగ మొత్తం ఉండ్రాళ్ళకి కుడుములకి నేను ఇలాగ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకొని అన్నీ చేసేసుకొని ఇలాగ ఇడ్లీ పాత్రలో అన్నీ పెట్టేసి ఆవిరికి ఉడకపెట్టేసానండి. ఒక 5 to 7 మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతాయి. మొత్తం దీంట్లో పెట్టేసేసి ఇంకా నేను పెట్టేసుకున్నాను. ఇవైతే కుడుములు కూడా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ గార్లిక్ అయితే ముందుగానే మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్లో బియ్యం పిండి వేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం గారెలు వేసేటప్పుడు ఈ నీళ్ళలో తడుపుకొని వేస్తే బాగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువసేపు మనకి మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇలాగా గారెలన్నీ వేసేసుకున్నానండి. ఇంకా మొత్తం ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మొత్తం ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పూజకైతే మొత్తం రెడీ చేస్తామండి. మా పాప అయితే ఈరోజు పూజ చేసేస్తుంది. నేనైతే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా తను పూజ చేసే లోపల నేనైతే మొత్తం ప్రిపేర్ చేస్తానండి. ప్రిపేర్ చేసేసి ఇంకా మొత్తం నేను వండుకున్న నైవేద్యాలన్నీ రెడీ చేసి అన్నీ ఆకులో పెట్టి రెడీ చేశాను దేవుడికి పెట్టడానికి. ఇక్కడ నేను ఏమేమి చేశానో మొత్తం పెట్టేశాను. అరటాకులో వేసేసి ఇంకా పూజ అయితే ఇంకా కొద్దిసేపు పడుతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడికి సమర్పించేసి ఇంకా ధూపదీపాలతో నైవేద్యం పెట్టేయడమేనండి. ఇక్కడికి ఇంకా వినాయక చవితి పండుగ అయితే అయిపోయినట్టే. మీరు కూడా అందరూ ఈ వినాయక చవితి పండుగని అందరూ సంతోషంగా చేసుకొని ఉంటారనేసి అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా చేసుకున్నానండి ఈరోజు. మీరందరూ సంతోషంగా ఆ గణపతి దేవుడి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఈరోజంతా గడపాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.